హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో అను టేల్స్. ఈరోజు మనం బనానా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. అది చాలా పిల్లలకి ఈ సమ్మర్ సీజన్లో ఇస్తే చాలా మంచిది. పిల్లలు వెయిట్ కూడా ఈజీగా పెరుగుతారు. వీక్లీ 3 times ఇవ్వండి, మీరే రిజల్ట్స్ చూడండి. బనానా జ్యూస్ ప్రాసెస్ చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి కొన్ని బనానాస్ని కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో అరకప్పు వరకు షుగర్ని వేస్తున్నానండి. పిల్లలు వెయిట్ పెరగడానికి కాబట్టి నేను షుగర్ని వాడుతున్నాను. పాలను కూడా 1 గ్లాస్ తీసుకున్నాను మేగడతో. ఇందులో మా అబ్బాయికి ఇష్టమని కొంచెం బూస్ట్ 1 ప్యాకెట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఫైన్గా జ్యూస్ చేసుకొని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుంటే మన బనానా జ్యూస్ రెడీ అండి. అరటిపండు అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చండి. అరటిపండు ఈజీగా డైజెషన్ అవ్వడానికి యూజ్ అవుతుందండి. దీనిలో విటమిన్స్, మినరల్స్ చాలా పుష్కలంగా ఉంటాయండి. పిల్లలకి ఇలా ఇంట్లోనే జ్యూస్ చేసి ఇవ్వడం వల్ల పిల్లలు చాలా హెల్తీగా ఉంటారండి. ఇంతేనండి, బనానా జ్యూస్ రెడీ. మీ పిల్లలు హెల్తీగా వెయిట్ పెరగాలంటే ఇలాంటి జ్యూస్ వీక్లీ 3 times ఇస్తే చాలా హెల్తీగా పెరుగుతారు. మా అబ్బాయికి ఇస్తే దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. జ్యూస్ నీ కోసం బనానా జ్యూస్ చేసాను, తాగి ఎలా ఉందో చెప్పినాను. బాగుందమ్మా? సూపర్ ఉందమ్మా. మా అబ్బాయికి అయితే నచ్చిందండి. మరి మీ పిల్లలకు కూడా ఇలాంటి హెల్తీగా జ్యూస్ చేసి ఇవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.